నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైసీపీ పార్టీలో నుంచి నేతలందరూ కలిసి జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ వైపే చూస్తున్నారు? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉదయభాను కూడా వైసీపీ పార్టీని వదిలేసి జనసేన వైపు చూస్తున్నారు. మరి ఎందుకు? అసలు ఇక్కడ ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యూహం పొందుతున్నారా ఏంటి అని మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సో అసలు ఈ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రతి ఒక్కరు జనసేనలోకి వెళ్తున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అంకిత, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇక్కడ చూస్తే వైసీపీ పార్టీలోని ప్రతి ఒక్క నేతలు కూడా జనసేన వైపు వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉదయభాను లాంటి వాళ్ళు కూడా అసలు వైసీపీని వదిలేసి మరి జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. అసలు జనసేన పార్టీలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా ఉదయభాన్ అయినా ఎంత సీనియర్ నాయకులైనా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మునిగిపోతున్న పడవలో ఎవరు ఉండరమ్మా. మునిగిపోతున్న పడవ నుంచి ప్రయాణికులు ఎలా దూకేస్తారో రాజకీయ నాయకులు కూడా మునిగిపోతున్న పార్టీలోంచి మంచిగా ఉన్న పడవలోకి వెళ్ళిపోతారు ఎవరైనా. అది సహజం, అది ప్రకృతి సహజం, దాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలవటమే కాకుండా ఆ పార్టీ పునరుద్ధరణకి కూడా సరైన ప్రయత్నాలు జరగటం లేదు. అసలు చేయాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినేతకు లేదు. అంత శక్తియుక్తులు, అంత ఓర్పు నేర్పు కూడా ఆయనకి లేదు. ఆయన ఇప్పటికీ కూడా ప్రజల పట్ల ఆదరణగా చూపకుండా ఆయన తన స్వార్థ రాజకీయాల కోసం, లేకపోతే తను స్వార్థం అంటే ఆర్థికంగా ఇంకా ఏదన్నా లబ్ధి పొందుదామనే ప్రయత్నంలోనే ఉన్నాడు తప్ప పార్టీని పునరుద్ధరించి మళ్ళీ కార్యకర్తలకి నాయకులకి మళ్ళీ రాజకీయ జీవితం ఇద్దామన్న ఉద్దేశం ఆయన కనపట్టం లేదు అనే నిస్పృహ వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనూ కేడర్లోనూ కూడా వచ్చింది. మీరు అడిగారు ఎందుకు వాళ్ళు జనసేనలోకి వెళ్ళిపోతున్నారని. జనసేనలోకి వెళ్ళటానికి వాళ్ళు జనసేన సిద్ధాంతాల పట్ల ఏమి ఆకర్షితులయ్యేమి వెళ్ళటం లేదు. వాళ్ళకి ముందు మునిగిపోతున్న పడలోంచి బయటికి రావాలి. ఆ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ వెంటనే చేర్చుకుంటుంది అనేది వాళ్ళకి అక్కడ సంబంధించి ఆలోచించుకున్నారు. తెలుగుదేశం మీద వాళ్ళు చాలా వ్యతిరేకమైన పనులు చేశారు. తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమ కేసుల్లో వేధించారు. వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. వాళ్ళని రాజకీయంగా వేధింపులకి గురి చేశారు. పోలీసు అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు, దాష్టికాలు చేశారు, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. కాబట్టి తెలుగుదేశంలోకి వెళ్తే వాళ్ళకి అక్కడ ప్రవేశం ఉండదు. ఓ రకంగా అందులోనే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ దాష్టికం చేయలేదు జనసేన కార్యకర్తల మీద, నాయకుల మీద. ఎందుకంటే మెయిన్ టార్గెట్ ప్రధానమైన పార్టీ తెలుగుదేశం కాబట్టి వాళ్ళే ఫేస్ చేశారు ఈ కష్ట నష్టాలన్నీ. కాబట్టి జనసేన, అందులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాదు, సినిమాల్లోంచి వచ్చారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా ఇన్ని డక్కాముక్కీలు తినలేదు వైఎస్ఆర్సీపీ పార్టీతో. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇబ్బందులు పడ్డాడు. వైజాగ్లో బాధించారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వెళ్తుంటే కోదాళ్ళు ఆపేశారు. అట్లాగే వేర్వేరు ప్రదేశాల్లో ఆయన ఇబ్బంది పెట్టలేదని కాదు, కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ తెలుగుదేశంలో వాళ్ళు చేరతామన్నా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒప్పుకోరు. ఈవెన్ తెలుగుదేశం అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కూడా వాళ్ళ బాధితులే స్వయంగా. లోకేష్ గారు యువగళం పాదయాత్ర అప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు, ఆయన పర్యటన సాగకుండా అడ్డంకులు సృష్టించారు, దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు చర్చించడానికి, వాళ్ళ వింతపత్రాలు తీసుకోవడానికి ప్రాజెక్టుల నిర్లక్ష్యం వహించారని చెప్పి ఆ ప్రాజెక్టుల సందర్భంగానే ఆయన నంద్యాలలో బస్సులో చేసి ఉండగా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అందువల్ల ఈ వైఎస్ఆర్సీపీ నాయకులన్నా వాళ్ళ పార్టీలోకి వస్తానన్నా వీళ్ళ దగ్గర ఎంట్రీ దొరకదు, ప్రవేశం. అందుకని నెక్స్ట్ బెస్ట్గా ఇది ఎంచుకున్నారు. అక్కడ కూడా దొరుకుతుందని మనం ఏం చెప్పలేము. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, ఆయనకి కూడా ఇంత జరగకపోయినా వీళ్ళ నైజం ఏంటి, వీళ్ళ వైఖరి ఏంటి, వీళ్ళు ఎలాంటి దాష్టికాలు చేశారని తెలుసు. కాకపోతే ప్రయత్నించుకుంటున్నారు. సార్, ఇక్కడ ఇంకొక వార్త కూడా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి నుంచి నేతలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ వాళ్ళలో ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలను జనసేనకు పంపించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి జనసేన పార్టీనే లేకుండా చేయాలి అన్నట్లు కూడా వినిపిస్తుంది. అది కరెక్ట్ కాదు, అనుకోవటానికి వీలేం లేదు.
ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నాయకుల్లో ఏదో ఉంది, ఆయన కోసం వీళ్ళు కొవర్ట్లుగా వెళ్ళి ఇతర పార్టీల్లో ఉండి వాటిని ఓడిస్తానికి సహకరిస్తారని కాదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే ఆయన అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవమానపడ్డాడు. ఆయన మీద పార్టీలో వ్యతిరేకంగా ప్రచారాలు జరిగినాయి, భూ కబ్జాలు చేస్తున్నాడని ఇవన్నీ. తర్వాత ఆయనకి టికెట్ ఇస్తారా ఎవరా అనే సందేహం కూడా చాలా కాలం పెండింగ్లో పెట్టారు. తర్వాత ఆయనకి 2.5 సంవత్సరాలు మంత్రివర్గంలో స్థానం తర్వాత తీశారు. కొంతమందికి మళ్ళీ 5 సంవత్సరాలు ఇచ్చినా ఈయనకి ఇవ్వాలి. ఆయనకి లోనాది అసంతృప్తి ఉంది. తర్వాత ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీలో అందరూ అనుకున్నట్టు చాలా పై వర్గాల్లో పలుకుబడి ఉందని అనుకున్నారు. కానీ ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకుండా అవమానపడ్డాయి, వెళ్ళిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో దొరకలే ఆయనకి ఇంటర్వ్యూలో. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయన కష్ట నష్టాలు ఇవ్వని కాదు. అట్లాగే మీరు ఇంకొక విషయం చెప్పారు, సామినేని ఉదయభాన్ జగ్గయ్యపేట ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన సీనియర్ లీడరే పార్టీలో, కానీ ఆయనకి మంత్రివర్గంలో కూడా స్థానం లేదు 2 సార్లలో కూడా. అదొకటి. తర్వాత ఆయనకి ఏంటంటే ఆయన బాగా ఆశించాడు, తను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గతంలో ఆయనకి అక్కడ రాజకీయంగా కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో గెలిచిన చరిత్ర ఉంది కాంగ్రెస్ తరఫున. ఆయనకు కూడా అనుకున్నంత ప్రాధాన్యత దొరకలేదు. రెండోది, పార్టీ ఇదేమన్నా బతికి బట్టగడుతుందా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమన్నా ఈ పార్టీని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారా అంటే లేదనే వాళ్ళకు ఒక సమాధానం దొరికింది. బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ కూడా ఏం చెబుతున్నాడు, గతంలో మా పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో మేము వాటిని కొనసాగిస్తాం, మా విధానాలు మేము ఎందుకు వదులుకుంటాము అని. అంటే ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తామనేది ఆయన చెప్పకనే చెప్పాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా వాటి మీద వివరణ ఇవ్వలేదు. ఆ విధానాలకు వ్యతిరేకంగానే ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత అదే విధానాలు, ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయి, లేకపోతే మద్యం విధానం ఉంది, లేదు ఇసుక విధానం ఉంది, ఇట్లా ఇవన్నీ కూడా, తర్వాత భూమికి సంబంధించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాయి. అది పాలకు తర్వాత అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి రివైవ్ చేశారు. వాళ్ళ విధానం ప్రకారం అది బంద్ చేయాలి మళ్ళీ, అంతే కదా, వాళ్ళు రాగానే బంద్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అది చేస్తారు. అంటే మేము మా పాత విధానాలే కొనసాగిస్తామంటే ప్రజలు వాళ్ళ స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నారు. పాత విధానాలంటే ఇప్పుడు ఇదిగో జత్వాని, కాదంబరి జత్వాని నివేదించినట్టు ఇతర వర్గాల మీద కూడా పోలీసులు దాడులు చేశారు. తర్వాత ఎలక్షన్లో ఒక ఫార్స్, అదొక అపఖ్యాతి పాలైపోయింది. దాన్ని వీళ్ళు సొంత దీనికోసం పోలీసులను ఉపయోగించి భయపెట్టి విత్డ్రా చేయించి అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. అంటే ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తాం అన్నట్టే కదా. ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగే హక్కు, స్వేచ్ఛ ఉందా? గతంలో లేదు. అది రాష్ట్రం వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. కార్మికులేమో పనులు దొరక్క, తర్వాత యువకులేమో అక్రమ కేసులు పెడతారేమో ఎక్కడన్నా ఎవరి గురించి అయినా మాట్లాడితే అని రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మేము కొనసాగిస్తామని బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ చెబితే ఇక 2029లో కూడా ఈ పార్టీ బతికి బట్టకట్టలేదు. ఇప్పుడు వచ్చిన 11 స్థానాలు కూడా రావు, అసలు పార్టీ ఉనికి కూడా ఉండదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పులివెందుల్లో గెలిపిస్తారన్న ఆశ లేదు. ఎందుకంటే అసలు అక్కడే ఆయన్ని ప్రశ్నించారు, రైతు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోటోలు ఏంటని. ఇంకా ఏదైనా నియోజకవర్గంలో ప్రశ్నిష్టం కాదు, సొంత నియోజకవర్గంలో. అక్కడ కూడా ఏంటంటే మొన్న గెలుస్తాడు, ఈసారి కూడా అధికారంలోకి వస్తాడన్న భయానికి గెలిపించారు. మొన్న అధికారంలోకి రాలేకపోయాడు, ఈయనకి ప్రజల్లో లేదు అన్న తర్వాత ఈసారి అవి కూడా రావు ఆ 11. అందుకే వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు తెలుగుదేశంలో ఎట్టాగో అవకాశం ఉండదు కాబట్టి జనసేనలో కానీ బీజేపీలో కానీ వెళ్తున్నారు. అక్కడ కూడా వీళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కానీ, ఆ పార్టీలో అంతర్గత విషయాలన్నీ వీళ్ళతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తాడని కానీ, ఈ తీసుకెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి కొవర్ట్లలాగా పనిచేస్తారు కానీ ఏముండదు. ఆయనకేమో అంతరంగికులు లేక వీళ్ళతో చర్చిస్తాడా? వీళ్ళని దూరంగానే పెడతారు. వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు ఏదన్నా టికెట్లు కోరితే అప్పుడు ఏదన్నా పార్టీలో స్ప్లిట్ ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు వీళ్ళకి కనుక ప్రాధాన్యత ఇస్తే సొంత పార్టీలో ఏ కార్యకర్త తెలుగుదేశంలో ఒప్పుకోరు, అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఒప్పుకోరు, బీజేపీది కూడా అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే విషయంలో ఈ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నిటికీ ఒక అవగాహన ఉంది. ఎవరిని చేర్చుకోవాలన్నా వాళ్ళు కనుక ఓవర్ యాక్షన్ చేసి ప్రజల పట్ల వ్యతిరేకత ఉన్న నాయకుల్ని చేర్చుకోవద్దని. కాబట్టి అది ఆశతూష చేర్చుకుంటారు తప్ప వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం చేర్చుకోరు. చేర్చుకున్నా కూడా వాళ్ళకేమి ప్రాధాన్యతమైన నాయకత్వ బాధ్యతల్లో ఉంచరు. అదైతే తప్పదు.
కాబట్టి ఆ సొంత పార్టీలో ఉండలేరు కాబట్టి ఏదో ఒక రకంగా బయటకు వస్తే అన్న ప్రజల్లో కొంత స్థానం దొరుకుతుందనే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ అంకిత. మన వీక్షకులకు కూడా నమస్కారం.